మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడెను. అంటే వీటికి జోలికి పోవు అన్న మాట. 10వ సత్యము ప్రియులారా, ఈ మిడతలకు రాజు లేడు. మామూలు మిడతలకు రాజు లేడు కదూ. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. మామూలు మిడతలకు రాజు లేడు, కానీ ఈ మిడతలకు రాజు ఉన్నాడు, అధికారి ఉన్నాడు. దయచేసి ఈ మిడతలు ఏమిటో మీరు గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ 9వ అధ్యాయంలోని ఈ మిడతలు మనము పాత నిబంధన గ్రంథంలో యోవేలు ప్రవచించిన మిడతలకు చాలా దగ్గర పోలిక సంబంధము ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే ఆ మిడతలు కూడా గుర్రాలను పోలి ఉన్నాయి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే అవి వాటికి సింహపు కోరల వంటి కోరలు ఉన్నట్టుగా మనం చూస్తాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలోనే అవి వెళుతూ ఉంటే రథముల ధ్వని వంటి ధ్వని వినబడుతున్నట్లుగా మనం చూస్తాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అవి కూడా మనుషులకు హాని చేస్తూ ఉన్నట్లుగా మనం చదువుతాం. పిల్లరా, ఇటువంటి దుస్థితి రక్షింపబడకుండా ఆ దినాల్లో ఉన్న ప్రజలకు ప్రాప్తిస్తాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇవన్నీ మనము ఆలోచిస్తున్నప్పుడు ఇవి మామూలు మిడతలు కాదు అనే విషయాన్ని గ్రహించాలి. మామూలు మిడతలు కాదు అన్నప్పుడు మరి ఈ మిడతలు ఏమిటి, లేక ఈ మిడతలు ఎవరు అనగా ఈ మిడతలే దురాత్మలు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రియులరా, మనము పైన ధ్యానించిన రీతిగా పాతాళమునకు దయ్యములు మమ్మలను పంపించవద్దని వేడుకున్నట్టుగా మనం చూస్తాం కదూ. కాబట్టి ఆ పాతాళమునకు మమ్మల్ని పంపించవద్దు అని వేడుకున్న ఆ యొక్క ప్రదేశమే అగాధం, ఆ దయ్యపు ఆత్మలుండు స్థలం అదే అనే విషయాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. మిడతల వలన మనుషులకు కలిగే బాధలు కనుక ఈ యొక్క అధ్యాయంలోనే ఈ మొదటి భాగంలోనే వ్రాయబడినాయి. బాధించడంలో దేవునికి ఒక హద్దు ఉంది. యేసు ప్రభువారి యొక్క సెలవు అయితేనే కానీ అగాధము తెరవబడినదే ఆ మిడతలు రానే రావు. యెహోవా సెలవైనదే సాతానుడు యోబు భక్తుని ముట్టలేకపోయాడు. ఈ దినాల్లో కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం ప్రకారం దేవుని కూడా పరిమితి ఉంది. సహింపగలిగినంతకంటే ఎక్కువ రాదు పిల్లరా, తప్పించుకున్న మార్గాన్ని కూడా ఆ ప్రియ ప్రభు అనుగ్రహించారు. 5వ దూత బూర ఊదినప్పుడు కలిగే శ్రమల గుండా మనం వెళ్ళాలి అనగా సజీవంగా ఉండగానే యేసు ప్రభు వారిని అంగీకరించాలి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడింది. కాబట్టి మనకు రక్షింపబడిన మనకు ఈ విషయాలు గుండా అనుభవం ఉండదు. కానీ ప్రియులారా, ఆ అనుభవం గుండా వెళ్లకుండా ఉండాలి అనగా సజీవంగా ఉండగానే ఆ యేసు ప్రభు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఇటువంటి అనుభవాలు కూడా ఎన్నడూ వెళ్ళమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, నీ నా జీవితాల్లో కష్టాలు అణిచివేస్తున్నాయి, మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు అణిచివేస్తున్నాయి. నీ విశ్వాస జీవితంలో అణిచివేయ పరిస్థితుల్లో మొత్తివేస్తున్నారా? నిన్ను తొక్కేసే విధంగా నీ చుట్టుముట్టున్న ఉద్యోగాల్లో కానీ ఎక్కడైనా ఉన్నాయా? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు నువ్వు చూడు. నువ్వు ప్రతిసారి ఈ వీడియోలో ఉన్నట్టు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నువ్వెప్పుడెప్పుడైతే లెగుస్తావో దేవుడు నీ చుట్టుముట్టున్న పరిస్థితులన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. నువ్వు నేను చేయవలసిన పని నువ్వు లెగాలి. నువ్వు లెగిసి దేవుడిచ్చు బలాన్ని నువ్వు ధరించుకుంటే ఆ బలము ఈ వాక్యము, ఈ సువార్త నీ హృదయంలో పెట్టుకొని నీ జీవితంలో నీతి అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకుంటే, ఆ సుందరమైన వస్త్రాన్ని ధరించుకొని నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి ధూళిని దులుపుకునే విధంగా దేవుడు నిన్ను దీవించాలని ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు నిరాశ కలిగిన, నిస్పృహ కలిగినవి, నీ జీవితంలో ఓటమి అనే ఆలోచనలు నీ జీవితాల్లో కలిగి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రక్షణ సువార్త ద్వారా నువ్వు బలము పొందుకుంటావో, ఈ వీడియోలో చూడండి,
ముసలి మధ్యలోంచి వెళ్ళిపోతుంది భయపడకుండా. ఆ విధంగా ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు వచ్చినా, ఈ లోకరితమైన జీవితం అనే మబ్బులోనూ ఉండిపోయినా, ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ మేల్కొలుపులో నువ్వు లెగుస్తావో దేవుడు ఈ విధంగా నేను నిన్ను నడిపించాలని ఆశ కలిగి ఉన్నాను. నీ జీవితంలో ఉన్న ధూళి, ఈ లోకం, నేను జెన్జీ, నేను లోకంలో ఉన్నవాడిని. వేకప్ టు రియాలిటీ మై బ్రదర్ అండ్ సిస్టర్, వేకప్ టు రియాలిటీ. నువ్వు వాస్తవానికి ఈరోజు లెగాలి. నీ జీవితంలో అందరు చేస్తున్నారు, నేను కూడా చేస్తాను. మతాలు ఏంటిది, ఇవన్నీ ఏమి లేవు. వారి ప్రాంతం వేరైతే, విశ్వాసం వేరైతే, నాకేంటిది, మేము ప్రేమలో ఉంటున్నాం. ప్రేమ చాలా గొప్పది, కానీ ఆ ప్రేమలో దేవుడి ప్రేమ కలిగి ఉంటేనే చాలా గొప్పది. ఆ ప్రేమ దేవుని ప్రేమ వలె నీ జీవితంలో ఉందా? ఒక్కసారి ఆలోచించి. పెళ్ళయ్యాక మార్చేస్తాను, ప్రేమించేసుకొని మార్చేస్తాను, శారీరక సంబంధాలు పెట్టుకొని మార్చేస్తానంటే జరిగేవి కాదు, నరకాన్నే మనం చూస్తాం. దేవుడు అంటున్న మాట, అలాంటి ఆలోచనలు, అలాంటి వ్యసనాల నుంచి నువ్వు ధూళిని దులుపుకొని నువ్వు జీవించు. దేవుడు ఏ అపవిత్రమైనవి ఏవి కూడా నీ చుట్టుముట్టు రానియకుండా నిన్ను విమోచిస్తాడు. నీవు పాపానికి అమ్మేసుకున్నావు, కానీ ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన రక్తం ద్వారా దేవుడు నిన్ను విమోచించాడు. ఏ రూకలియలేదు, ఆయన నీ ప్రాణాన్ని త్యాగం చేసి నిన్ను విమోచించాడు. ఇక్కడ మీరు గమనించండి, ఓటమిని ఇంక అయిపోయింది, పడిపోయాడు, ఓడిపోయారు, అందరు చప్పట్లు కొడుతున్నారు, కానీ తిరిగి లేచాడు, దులుపుకున్నాడు, నిరాశ నిస్పృహను దులుపుకున్నాడు, తిరిగి లేచాడు, విజయాన్ని పొందుకున్నాడు. ఆ విధంగా దేవుడు నీ జీవితాల్లో కూడా విజయాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ కార్యము జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఏ దేవుడైతే నిన్ను లెమ్మంటున్నాడో ఆ దేవుడు నిన్ను లేపి నీ జీవితాల్లో అపవిత్రమైనవేవి రాకుండా బలాన్ని ధరించుకొని నేను విమోచించాలని ఆశ కలిగి ఉన్నాను. దేని నుంచి విమోచించాలని నువ్వు కోరుకుంటున్నావు, అలాంటి విమోచన దేవుడు నీకు అనుగ్రహించి ఈ సంవత్సరంలో దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడిగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరూ మరవకండి.